హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆయనే మన ఆయన. ఎవరండి ఆయన? నా యేసయ్యా. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు అంత ధైర్యంగా బతుకుతావండి. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఆయన ఆశించిన స్థాయిలో నీవు జీవిస్తావండి. ఆయన ఎంత పరిశుద్ధుడో తెలిస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తావండి. అందరూ పురుషుల గురించి చెప్తున్నాను, సిస్టర్స్ ఏమనుకుంటారో ప్రభువా అంటే చెప్పు అన్నాడు దేవుడు. ఎంతమందికి ఎస్తేరు తెలుసండి? ఇక్కడ బైబిల్లో ఎస్తేరు ఒక అనాథ, తల్లిదండ్రులు లేనిది. అనాథ అంటే మనందరం అయ్యో పాపం అంటాం కదా. కానీ దేవుడు ఆ అనాథను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే రాణి అయినది. కారణం దిగులు పడలేదు. మొర్దెకై సంరక్షణలో, మొర్దెకై పెంపకంలో విశ్వాసం నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది, పరిశుద్ధత నేర్చుకుంది, తన ముఖములో దేవుని వర్చస్తుంది. ఎంతమందిని తీసుకొచ్చినా ఎస్తేరును కోరుకున్నాడు రాజు. రాజుగారి ముందు నిలబెట్టాల్సి వచ్చినప్పుడు రాజు గారి ధన ఏమంటారు దాన్ని, మరి ఆ యొక్క నగలు, బంగారాలు, వస్తువులు, వైడూర్యాలు అవన్నీ ఉన్న తీసుకెళ్ళి ఏం కావాలో పెట్టుకోమ్మా అంటే మిగిలిన చాలామంది అమ్మాయిలు ఉన్నారట. అందరూ మొత్తానికి పెద్ద పెద్ద పోగులు, జడగంటలు, ముచ్చాల పేర్లు, వడ్డాణాలు ఇవన్నీ ఏం తెలియదు మీకు. మొత్తం ముంచేసుకున్నారు. 4-5 శారీసు, జరీ శారీస్ వేసేసుకున్నారు. ఎస్తేరు దగ్గర తీసుకోమ్మా ఏం కావాలో వేసుకో అంటే అమ్మంది అయ్యా నాకు ఏం అక్కర్లా, కానీ నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రాజుగారికి ఏదైతే ఇష్టపడతాడో అది నువ్వు చెప్పు, అది నాకు ఈ చాలు. నా అలంకరణ ఎవరి కొరకు? మీరు వస్త్రధారణ చేసేది ఎవరి కొరకు? మీరు స్టైల్గా చక్కగా నాజుగ్గా తయారయ్యేది ఎవరి కొరకు? బస్సులో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనా? రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనా? మీ కొలీగ్స్ అంతా చూసి నీ చుట్టూ చేరాలనా? ఎవరి కొరకు? నా రాజు కొరకు, నా రాజు కొరకు, నా రాజు కొరకు. నా దేవుడు మెచ్చే ఆభరణలు, అలంకరణ ఏదైనా పర్వాలేదు, అది నాకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా పర్వాలేదు. నా రాజును నేను సంతోష పెట్టాలి, నా యేసయ్యను నేను సంతోష పెట్టాలి. స్టేజ్ మీద ఇంతమంది ముందు నిలబడాలంటే కొంచెం ఆకృతి ఉండాలి కాబట్టి ఎన్ని తగిలించుకోవాలండి. ఇదే కొండ జాతుల వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత తేలిక బట్టలు అయితే వేసుకొని వెళ్తాం. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. మనం ఆయన అంబాసిడర్స్. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి, నీట్గా ఉండాలి, డిసిప్లిన్, డీసెంట్గా ఉండాలి, నీ ముఖంలో కళ ఉండాలి. లేకపోతే ఎవడు అడుగుతాడండి నీదే నాకు కావాలని? నువ్వు నమ్ముకున్నావు చాలేవా దరిద్రుడా, మళ్ళీ నన్ను నమ్ముకోమంటే ఏంటంట? చాలామంది అనుకుంటారు వస్త్రాలు మనిషికి అందాన్ని ఇస్తావని. కాదు, మనిషి వస్త్రాలకు విలువనిస్తాయి. అర్థమైందండి? మన వస్త్రాన్ని బట్టి మనకు మర్యాద ఎవరో, మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క దేవుడిచ్చినటువంటి అందమైన శరీరాన్ని బట్టి ఆ వస్త్రాలకు విలువ వస్తుంది. అంతే. నేను నా దేవుని సొత్తు, నేనేం చేసినా ఆయన కొరకే. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేయండి. ఏ రోజు మీ జీవితంలో మరపు రాని రోజుగా మారాలి. ఈరోజు మీ జీవిత గమ్యాన్ని మార్చిన రోజుగా మారాలి. దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ నాట్ ద ఎండ్. ఓవర్ ద ఇయర్స్ నీలో ఉన్న దాగి ఉన్న దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశములు సడన్గా యెహోషువను దేవుడు కోరుకోలా, సడన్గా యోసేపును అభిషేకించలా, సడన్గా ఎస్తేరును ఏర్పాటు చేసుకోలా, సడన్గా గిద్యోనును పిలవలా.
దేవుని అనాది సంకల్పము చొప్పున పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచిన దేవుడు నీ కొరకు ఆశ పెట్టుకొని నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే దర్శించాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. శరీర కార్యాలకు చోటిచ్చి, అపవిత్రమైన లైంగిక కార్యాలకు చోటిచ్చి, తమను తాము అపవిత్రపరుచుకుని వారిని నీ రక్తముతో కడిగి శుద్ధులుగా చేసి ఎన్నో మహిమపరచుటకు సహాయము చేయ్యా. సంకుచితమైన మా ఆలోచనలు విడిచి భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అంతెత్తైన ఆలోచనలు కలిగిన నీ తలపులతో మా హృదయాలు నింపబడుటకు సహాయము చేయి నాయనా. 1 డిగ్రీ చాలు, 1 ఉద్యోగం చాలు, ఈ బతుకు చాలు, ఈ భక్తి చాలు అనుకునే వారి మనోనేత్రాలు ఈ సమయంలో తెరచిన ఆయన, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని నీ అద్భుతమైన కార్యాలను విశ్వాస నేత్రాలతో చూచుటకు, వాటిని చేరునట్లుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నకు సహాయము చేయము. పనివాడిని నాయకుడిగా చేసిన వాడివి, బానిసను రాజుగా చేసిన వాడివి. ఉన్నతమైన తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నీవు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి, స్థిరపరిచి, బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని, యుగ యుగములుండే దేవుడు యేసయ్యని ఈ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొరపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.